న్యూస్ 81 కు స్వాగతం. భజన కార్యక్రమంలో సత్సంగ్ సభ్యులు. జైత్యాల జిల్లా కేంద్రంలో గీతా సత్సంగ్ ముఖ్య నిర్వాహకులలో ఒకరైన కీర్తిశేషులు నీలికిష్టయ్య 7వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు నీలి బాలకిషన్ స్వగృహంలో భగవాన్ నామస్మరణ భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గీతా సత్సంగ్, లక్ష్మీ గణేశ మందిరం, అభయ ఆంజనేయ స్వామి దేవాలయం, భక్త మార్కండేయ దేవాలయంలకు చెందిన సత్సంగ్ సభ్యులు పాల్గొని భజన కార్యక్రమం నిర్వహించారని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తెలిపారు. హరినారాయణ గోవింద, జయ నారాయణ గోవింద, గోవింద గోవింద పర్స్ ఎలాగైతే వృధాను, నీరు లేని సరస్సు కూడా అలా అంటే వృధానే. అలాగే ప్రేమ లేని మనిషి, ప్రేమ లేని కుటుంబం కూడా వృధానే. నీలి బాలకిష్టయ్య గారి ఇంటి పేరు నీలి. నీలి వర్ణము నాకు తెలిసి కృష్ణుడిని సూచిస్తుంది. కృష్ణుడు ప్రేమ లహరి, ఆనంద లహరి. ఈ ప్రేమ అనే తత్వాన్ని నింపుకున్న మన నీలి కిష్టయ్య గారిని స్మరించుకోవడానికి కూడా ఆయన పరమపదించి 6-8 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఒక 20 మందిని ఆయన తీసుకొచ్చి ఒక సత్సంగం నిర్వహిస్తున్నారంటే ఆయన ప్రేమ ఒకటే కాదు. డబ్బున్న వ్యక్తి కూడా ఇంతమందిని పిలవలేడు ఆయన ప్రేమ. ఎందుకంటే చిన్న వయసు వాళ్ళు కూడా నాకు ఇష్టం అనుకున్నారు. ఆయన గ్రూపు ముసలి వాళ్ళు కూడా మావాడు అనుకున్నారు. అలాంటి మహనీయుడు మనకు ఈరోజు ఈ సత్సంగము ఆయన స్మరించడానికో భజనలు చేసుకోవడానికో అని నేను అనుకోవడం లేదు. మనము ఆయన నడిచి మనకు చూపించిన మార్గంలో మనం నడవాలి. అప్పుడే ఈ సత్సంగానికి ఈరోజు చేసుకున్న ప్రోగ్రాంకి విలువ. ఇది వారి కుటుంబ సభ్యులకు కూడా మనం వచ్చి స్ట్రెంథెన్ చేశాం. నాయన, మీ నాన్నగారు మీ తాతగారు ప్రేమ మనిషి,
ఆ ప్రేమ మార్గంలో మించింది లేదు అని చెప్పి తెలియదు. దానికి ఒక చిన్న స్టోరీ కూడా చెప్తాను. ఒక ఊర్లో పెద్ద వ్యాపారి, చాలా ధనవంతుడు, అందరికీ. ఆయన పెంపుడు కుక్క చాలా ప్రేమ, ఆయనకి పెంపుడు కుక్క. ఆ పెంపుడు కూడా చనిపోయింది ఒకరోజు. అది తెలిసిన తర్వాత ఊరంతా కదిలొచ్చిందండి. అయ్యా సేటు మీ కుక్క చనిపోయిందంట అయ్యా అని ఆయన కలవడానికి, సేటుని కలవడానికి ఊరంతా కదిలొచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆయన సేటే చనిపోయాడు, వ్యాపారి చనిపోయాడు కదండి చూడ్డానికి. ఆయనే లేడు, ఇంకెందుకు పోడు. ఆయన కుక్క చనిపోతేనేమో ఆయన డబ్బులు ఉన్నాయి కనుక ఆయనకు ఆ డబ్బుకు వినిపించి వెళ్ళాడు. కానీ ఆయన చనిపోయిన రోజు ఎవరూ వెళ్ళలేదు. 7 సంవత్సరాల తర్వాత కూడా ఒక పిలుపు, ఒక కార్డు, ఒక వినగానే ఎంతమంది వచ్చామంటే దానికి కారణం ఆయన ప్రేమ. ఆయన చూపించి ఆయన నడిచిన మార్గంలో మనందరం కూడా నడవాలి. అలాగే ఫ్యామిలీ, కుటుంబము. ఫ్యామిలీ స్పెల్లింగ్ ఏంటండి? FAMILY. ఎఫ్ అంటే ఫాదర్, ఏ అంటే ఐ, ఎల్ అంటే లవ్, వై అంటే యూ. ఫ్యామిలీ అంటే ద మీనింగ్ ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ అని అర్థం. మనము వర్డ్స్ లోనే చిక్కుకుంటాం, భజనలే చిక్కుకుంటాం, భగవంతుని నామాన్ని మాత్రమే చిక్కుకుపోతాం. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోం, ఆచరించాం, క్రమశిక్షణ నేర్చుకోము, దేన్ని పాటించాం. మనం ఊరికే నామం చేస్తే లాభం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆచరణ చేసి దాంట్లో ఉన్నదాన్ని మనం నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తేనే మన జీవన విధానం కానీ సమాజం కానీ బాగుపడుతుంది. చివరగా ఒక 3 వర్డ్స్ చెప్తానండి. 3 పేర్లు ఉంటాయండి. ఒకటి మకాన్, ఒకటి ఘర్, ఇంకొకటి పరివార్. ఈ 3 కూడా రాజ్యాంగ నిర్మాత, దేశంలో గొప్ప వ్యక్తిగా భారతదేశంలో అన్ని వర్గాలను, అన్ని ప్రజలను ఏ ఇంట్లోనైతే దిశా దశ మహోన్నతమైనటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతపై ఏదైతే మన పార్లమెంట్ లో తల్లిదండ్రులు కూడా కలిసి ఉంటారు కదా, దాన్ని అవహేళనగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి పాటు అన్నదమ్ములు కూడా తక్షణమే బర్తరఫ్ చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పిసిసి సభ్యులు, పిసిసి అధ్యక్షుడు పెద్ద మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు, మాజీ మంత్రి వర్యులు, శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహరావు గారు, కృష్ణారావు గారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అనుబంధ సంఘ నాయకులు, మహిళా సోదరు మండలు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కలెక్టర్ గారికి వినతి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకుంటూ బర్తరఫ్ చేసే విధంగా రాష్ట్రపతి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఇవ్వడం జరిగింది. ఒకటే మేమందరం మనం చేసుకునే దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు. ఆ మహనీయునికి వారి ఆలోచన విధానం నరేంద్ర మోడీ గారి మనసులో ఉన్నటువంటి ఆలోచన కానీ, అదేవిధంగా హోంమంత్రి కేంద్ర మంత్రి అమిత్ షా గాని భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం అంతా బయటపడింది. ఈ రోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వారి ఆలోచన ఉన్నటువంటి ఆలోచన కానీ, ఈ రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పార్లమెంట్ ముందు సభలో అవమానంగా అవహేళనగా మాట్లాడే విషయం కానీ మొదటి నుంచి వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు, అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఈ చట్టంపై కానీ దేశంలో ఉన్నటువంటి చేసిన చట్టాన్ని ప్రజలకు పడాలనే విధంగా ఆ గొప్ప నాయకుడిని ఏ రోజు కూడా వాళ్ళు గౌరవం చేసే పరిస్థితిలో లేదు. దానిలో భాగంగా ఈ జరిగిన సంఘటన మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ ఇప్పుడు